నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఉక్రెయిన్ విషయంలో అమెరికా వైఖరి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. ట్రంప్ వచ్చాక నేను ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు వివరించాను. బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికా మద్దతుతో, యూరప్ మద్దతుతో ఉక్రెయిన్ ధైర్యం చేసి రష్యాతో వార్కు దిగింది. వాస్తవంగా రష్యా ఇస్ మోర్ పవర్ఫుల్. సో కానీ ధైర్యం దిగింది వీళ్ళందరూ కలిసి వస్తారని. ట్రంప్ వచ్చేంత వరకు కొన్ని పరిమితులు ఉన్నా కొంతమేర కలిసి వచ్చారు. అందుకే వారం రోజుల్లో పని అయిపోతుంది అనుకున్న పుటిన్కు 3 ఏళ్ళు పట్టింది. ఇంతవరకు డిసిసివ్ విక్టరీ, బ్యాటిల్ ఫీల్డ్లో అప్పర్ హ్యాండ్ సాధించాడు తప్ప, పైచేయి సాధించాడు తప్ప డిసిసివ్ విక్టరీ రాలే. వాస్తవంగా దీనికి కారణము ఉక్రెయిన్ ఊహించిన దానికన్నా ఎక్కువ రెసిస్ట్ చేయగలిగింది. కానీ వాస్తవంగా నాటో సభ్యత్వం ఇవ్వండి అని అడిగింది ఉక్రెయిన్, లేదా నాటో బలగాలు మోహరించండి అని అడిగింది. రష్యాలోని లోపల ఉన్న టార్గెట్లను అటాక్ చేసే ఆయుధాలు ఇవ్వండి అని అడిగింది. ఉక్రెయిన్ నో ఫ్లై జోన్గా ఉక్రెయిన్ గగనతలాన్ని ప్రకటించండి అని అడిగింది. వీటిని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా అంగీకరించలే. ఎందుకంటే ఇవి ఏవి చేసినా నేరుగా రష్యాతో అమెరికా యుద్ధానికి దిగినట్లే అవుతుంది అని అమెరికా హెజిటేట్ చేసింది. ట్రంప్ వచ్చాక డామిట్ కథ అడ్డం తిరిగింది. ట్రంప్ ఏకంగా వెళ్ళి పుతిన్ ఒడిలో కూర్చున్నాడు. సో రష్యాకు అనుకూలంగా యునైటెడ్ నేషన్స్లో ఓటు వేశాడు, యూరప్ ప్రతిపాదించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ. అక్కడితో ఆగకుండా ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో పీస్ డీల్కి ఒప్పుకోవాలి, ఈ యుద్ధం మొదలైంది రష్యా తప్పు కాదు, అర్థం చేసుకోవచ్చు రష్యా పరిస్థితిని, నాటో చేసిన పొరపాటు, నాటోను రష్యా పొలిమేరల్లోకి తీసుకెళ్లడం వల్లనే పుటిన్ యుద్ధం చేశాడు, ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఈజ్ ఎ డిక్టేటర్, ఇలా రకరకాల మాటలు అమెరికా అంటూ వచ్చింది. చివరకు పీస్ కుదుర్చుకుంటే మాకు సెక్యూరిటీ గ్యారంటీ అడిగితే అది కూడా మేము ఇవ్వము, మీ మినరల్స్ మాకు ఇచ్చేయండి, మీ మినరల్స్ మాకు ఇస్తారంటే అదే సెక్యూరిటీ గ్యారంటీ కదా, ఇలా మాట్లాడుతూ వచ్చాడు. తాజాగా ఈ పీస్ టాక్స్ జరుగుతూనే ఉన్నాయి. స్టీవ్ విట్కాఫ్ అని అమెరికన్ ట్రంప్ ఎన్వాయ్ టు వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ గాజా వార్ను ముగించటానికి ట్రంప్ నియమించిన రాయబారి స్టీవ్ విట్కాఫ్, అతను మాస్కోలో ఉన్నాడు. సో ఈ మధ్య వాస్తవంగా యుక్రెయిన్ కోసం సెపరేట్గా ట్రంప్ కెలోగ్ అనే ఇంకో ఎన్వాయ్ నియమించుకున్నాడు. కానీ రష్యాకు ఈ కెలోగ్ అంటే ఇష్టం లేదు. అందుకే స్టీవ్ విట్కాఫ్ సౌదీ అరేబియాలో జరిగిన చర్చల్లో కూడా పాల్గొన్నాడు. మాస్కోలో ఈ మధ్య వెళ్ళి పుటిన్తో 4.5 గంటల పాటు సమావేశమయ్యారు. శాంతి ఎలా, పీస్ ఎలా సాధించాలి, డీల్ ఎలా ఉండాలి అని. సరిగ్గా ఒకవైపు ఈ ప్రయత్నాలు జరుగుతుండగా సుమి అనే ఉక్రెయినియన్ సిటీ పైన రష్యా అటాక్ చేసింది. అది ఆ అటాక్లో 117 పీపుల్ ఇంజూర్డ్, పిల్లలతో సహా 34 మెంబర్స్ చనిపోయారు. ఇది మిలిటరీ టార్గెట్ కాదు, క్లియర్గా సివిలియన్ అటాక్. అక్కడితో ఆగకుండా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై కూడా రష్యా మిసైల్స్తో విరుచుకుపడింది. సో ఇది జరిగితే సహజంగానే యూరోపియన్ అలైన్స్ తీవ్రంగా స్పందించాయి. దీన్ని వార్ క్రైమ్, యుద్ధ నేరంగా జర్మనీ అభివర్ణించింది. ఫ్రాన్స్ రష్యాను తీవ్రంగా తప్పుపట్టింది, పోలాండ్ తప్పుపట్టింది. సో యూకే ఇవన్నీ దేశాలకు కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యాయి రష్యాను ఖండిస్తూ. కానీ ట్రంప్ను అడిగారు ఇదే ప్రశ్న. కంప్లీట్ భిన్నంగా ట్రంప్ ఐ థింక్ ఇట్ వాజ్ ఎ మిస్టేక్ అన్నాడు, అది పొరపాటున జరిగింది అని అన్నాడు. మరి వెంటనే ఇంకో క్వశ్చన్ వచ్చింది, పొరపాటున ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి అని. అది నేను కాదు కదా పొరపాటు చేసింది, పొరపాటు చేసి రష్యా కనుక వాళ్ళని అడుక్కున్నాడు. సో మరి వాళ్ళని అడుక్కున్నప్పుడు మరి పొరపాటు జరిగిందని ట్రంప్ ఎలా చెప్తాడు అంటే, పొరపాటు జరిగిందని చెప్తున్నాడు కానీ పొరపాటు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అంటే అది వాళ్ళని అడుక్కుంటున్నాడు. సో అంతే చాలా క్లియర్గా యునైటెడ్ నేషన్స్లో
రష్యాను ఖండిస్తూ యూరప్ రెజల్యూషన్ పెడితే దానికి వ్యతిరేకంగా రష్యాకు అనుకూలంగా ఓటేశారు. ఇండియా లాంటి దేశం కూడా మనం పోటీలో పాల్గొనలేదు, అబ్స్టైన్ అయ్యాం. కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం క్లియర్గా రష్యాకు అనుకూలంగా ఓటు వేశాడు. అక్కడితో మొదలైనటువంటి ప్రో రష్యన్ స్టాండ్ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే, రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తే యూరోపియన్ దేశాలన్నీ ఖండిస్తే దాన్ని ట్రంప్ మిస్టేక్ అంటాడు. బహుశా పుటిన్ కూడా మిస్టేక్ అన్నాడో లేదో, మిస్టేక్ అంటాడు. సో అక్కడితో ఆగలేదు. ఇంకా అభ్యంతరకరం ఏంటంటే, ఉక్రెయిన్కు ట్రంప్ రాయబారి కెలోగ్ ఒక కొత్త ప్రతిపాదన పెట్టాడు. ఆ ప్రతిపాదన ఏంటంటే, జర్మనీ తరహాలో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జర్మనీలో ఏ ప్రయోగం చేశామో ఉక్రెయిన్ విషయంలో అదే ప్రయోగం చేద్దాం. ఏం చేశారు? వరల్డ్ వార్ II తర్వాత జర్మనీని వెస్ట్ జర్మనీ, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీగా, జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ జీడీఆర్, ఈస్ట్ జర్మనీ, తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ అని రెండుగా డివైడ్ చేశారు. పశ్చిమ జర్మనీమో వెస్ట్రన్ జర్మనీ ఈజ్ అ క్యాపిటలిస్ట్ జర్మనీ, అమెరికా వెస్ట్రన్ యూరప్లో భాగంగా ఉండేది. ఈస్ట్ జర్మనీమో కమ్యూనిస్ట్ జర్మనీ, ఇది సోవియట్ అనుకూల శిబిరంలో ఉండేది. సోవియట్ యూనియన్ పతనం అయ్యాక, కోల్డ్ వార్ అయిపోయాక జర్మన్ యూనిఫికేషన్ జరిగింది. రెండు జర్మన్లు మళ్ళీ ఏకీకరణ జరిగి జర్మనీ అని ఒక కంట్రీగా ఎమర్జ్ అయ్యాయి. ఆ తరహాలో యుక్రెయిన్ ఇప్పుడు డివైడ్ చేయాలి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాయబారి చెప్తున్నాడు. రెండు డివైడ్, ఈస్టర్న్ యుక్రెయిన్, వెస్టర్న్ యుక్రెయిన్గా డివైడ్ చేద్దాం. ఈస్టర్న్ యుక్రెయిన్ను రష్యా మేనేజ్ చేస్తుంది, రష్యా నిర్వహిస్తుంది. వెస్టర్న్ యుక్రెయిన్ను ఫ్రాన్స్, యూకే, జర్మనీ ఇవి చూసుకోవాలి అంటాడు. సో అందువల్ల క్లియర్గా ఇప్పటిదాకా ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. మొదటి నుంచి జెలెన్స్కీ అనేది ఆ భూభాగాలు ఖాళీ చేయాలని, కానీ ట్రంప్ ల్యాండ్ ఫర్ పీస్, మీకు శాంతి కావాలంటే ఆ భూమి వదులుకోవాల్సిందే అని అమెరికా ఫారిన్ సెక్రటరీ మార్క్ రూబియో కూడా ప్రకటించాడు. మీకు 2014 ముందు కానీ, ఈ యుద్ధానికి స్టార్ట్ అయ్యడానికి 2022కు ముందు కానీ సరిహద్దులు ఏవైతే ఉక్రెయిన్కు ఉన్నాయో వాటిని మళ్ళీ ఉండాలి అనుకుంటే అది జరగని పని అన్నాడు. అంటే ఏంటి? రష్యా ఆక్రమించుకున్న 20% ల్యాండ్ వదులుకోమని అమెరికా చెప్తుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, వాస్తవంగా నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, యుక్రెయిన్ కూడా రష్యా లోపలికి వెళ్ళి బైడెన్ ప్రభుత్వ చివరి రోజుల్లో అమెరికా అనుమతించింది లోపలికి వెళ్ళి అటాక్ చేస్తాం. అలా చేయడం ద్వారా కరస్క్ అనే ప్రాంతంలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ రష్యన్ టెరిటరీని ఉక్రెయిన్ ఆక్రమించుకుంది. కానీ ట్రంప్ వచ్చి జెలెన్స్కీని వైట్ హౌస్లో అవమానించి పంపించాక కొన్ని రోజుల పాటు ఉక్రెయిన్కు మిలిటరీ సాయం నిలిపివేశాడు, ఇంటెలిజెంట్ సాయం కూడా నిలిపివేశాడు. ఆ సమయాన్ని రష్యా తనకు అనుకూలంగా ఉపయోగించుకొని ఉక్రెయిన్ క్యాప్చర్ చేసిన కరస్క్ ప్రాంతంలో 90% తిరిగి రష్యా స్వాధీనం చేసుకుంది. సో జెలెన్స్కీ ఐడియా ఏముండే అంటే, ఈ రష్యా ఆక్రమించుకున్న 20% ల్యాండ్ను వెకేట్ చేయాలంటే కరస్క్ ప్రాంతంలో ఉన్న ల్యాండ్ను మేము వెకేట్ చేస్తాం అని కండిషన్ పెట్టాలని ఉక్రెయిన్ అనుకుంది. కానీ ఆ అవకాశం కూడా ట్రంప్ చర్యల వల్ల ఉక్రెయిన్ కోల్పోయింది. ఇప్పుడు ఏకంగా 20% ల్యాండే కాదు, కంట్రీనే డివైడ్ చేసి కొంత భాగాన్ని రష్యాకు అప్పచెప్పమని అమెరికా ప్రతిపాదిస్తోంది. సో అమెరికా స్నేహితుతో ఫ్రెండ్షిప్ చేసి అమెరికా ప్రోత్సాహంతో రష్యాతో యుద్ధానికి దిగితే ఉక్రెయిన్ గతి ఏంటి? 2 ముక్కలు అవుతుంది. అందుకే ఎప్పుడైనా ఒక కంట్రీ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉండాలి. ఏదో ఒక కంట్రీ ఒడిలో పోయి కూర్చుంటే చాలా ప్రమాదకరం. నాన్ అలైన్డ్ ఫారిన్ పాలసీ, అలీన విదేశాంగ విధాన ప్రత్యేకత ఏంటి అనేది మనకు అర్థం కావాలి. చాలామంది అంటుంటారు, ఈ అలీన విధానం ఏది పనికి మాలింది, మనం ఎవడు బలంగా ఉంటే మనతో ఉండాలని. బలవంతంతో ఉన్నాడు ఉక్రెయిన్, కానీ ఏం జరిగింది? బలవంతునితో పక్షతో ఉంటేనే ఉక్రెయిన్ ఇవాళ 2 ముక్కలు అవటానికి ముందుకు పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కూడా మన బలం పైన మనం ఆధారపడాలి తప్ప ఎవడో బలం అండ చూసుకొని ఇంకోని మీదకి యుద్ధానికి దిగితే ఇప్పుడు ఉక్రెయిన్కి పట్టిన గతే ఆ దేశాలకు పడుతుంది.